తిరుపతి నుండి మొదలైన మన ప్రయాణం కడప జంక్షన్ చేరుకుంది. రాయలసీమ ప్రకృతి అందాలను, పారిశ్రామిక ప్రాంతాలను చూపిస్తూ గుంతకల మీదుగా కర్ణాటకలోని బళ్ళారి చేరుకుంటుంది. తిరుపతి నుండి బయలుదేరాక కడప దాటాక గంగేపల్లి చేరుకుంది. ఇది కడప జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఈ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతం పచ్చదనంతో నిండిపోయింది. అక్కడ నుండి కమలాపురం చేరుకుంది. ఇది కడప జిల్లాలోని ఒక ముఖ్యమైన మండల కేంద్రం. పెన్నా నది ఈ ప్రాంతానికి దగ్గరలోనే ప్రవహిస్తుంది. ఇక్కడ పాపాగ్ని నది, పెన్నా నదులు కలిసే ప్రాంతం. చూడ్డానికి చాలా బాగుంటుంది. అక్కడ నుండి ఎర్రగుడిపాడు, ఎర్రగుంట్ల జంక్షన్, కలమల్ల, మద్దనూరు చేరుకుంది. ఇక్కడ రాష్ట్రానికి చెందిన రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. పారిశ్రామికంగా ఇది ముఖ్యమైన ప్రాంతం. తర్వాత రైలు మంగపట్నం, కొండాపురం, రేగడిపల్లె, వంగనూరు చేరుకుంది. ఇక్కడ పెన్నా నది పరివాహక ప్రాంతం ఉండడం వల్ల నేల సారవంతంగా ఉంటుంది. అక్కడ నుండి చెల్లవారిపల్లె, తాడిపత్రి చేరుకుంది. తాడిపత్రి అనగానే గ్రనైట్ పరిశ్రమకు పేరు. తర్వాత స్టేషన్ కోమలి, జూటూరు, వేములపాడు మీదుగా రాయల చెరువు చేరుకుంది. విజయనగర సామ్రాజ్యం కాలం నాటి పెద్ద చెరువు ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. తర్వాత జక్కల చెరువు, గుత్తి జంక్షన్ చేరుకుంది. ఇది చారిత్రాత్మక పట్టణం. ఇక్కడ కొండపైన ఉన్న గుత్తికోట పర్యాటకులను ఆకర్షిస్తుంది. తర్వాత స్టేషన్ పాత కొత్త చెరువు, నక్కనదొడ్డి, తిమ్మనచెర్ల మీదుగా గుంతకల్ జంక్షన్ చేరుకుంది. ఇది దక్షిణ మధ్య రైల్వేలో అతిపెద్ద ముఖ్యమైన రైల్వే జంక్షన్లో ఒకటి. అక్కడ నుండి రైలు బంతెనహాళ్ళు, బేవినహాళ్ళు, టీ సాకిబండ, వీరాపురం, హగిరి, హద్దినగుండు మీదుగా బళ్ళారి చేరుకుంది. తిరుపతి పుణ్యక్షేత్రం నుండి మొదలై బళ్ళారి గనుల నగరం వరకు సాగే హుబ్లీ ఇంటర్సిటీ ప్యాసింజర్ లో మా ప్రయాణం రాయలసీమ మరియు కర్ణాటక సరిహద్దుల సంస్కృతిని, నేచర్ ని మరియు పారిశ్రామిక అభివృద్ధిని, నదులు, చెరువులు, చారిత్రాత్మక కోటలు, పచ్చని పొలాలు మాకెంతో ఆనందాన్ని, జ్ఞాపకాలని మిగిల్చాయి. రైలు ప్రయాణంలో మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి. ఇస్తారా?